అందరూ కూడా మీరు కొట్టవలసిందిగా కోరుతున్నాం. ఇప్పుడు వేదిక మీద ఉన్నటువంటి ప్రియతమ నేత, బలుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి అయినటువంటి మక్కులన్న గారిని ఘన స్వాగతం తెలుపుతూ పూలహారంతో మరి ఇప్పుడు చేరికలు జరుగుతాయి. కటిక సంఘం నాయకులు కటిక రియాజ్ గారు, గారు, కటిక తబ్రాజ్ గారు, కవిత జావీదు, కటిక జావీదు రావాల్సిందిగా కోరుతున్నాం. రావాల్సిందిగా కోరుతున్నాం. కటిక సాబీర్ గారు, వేసుకున్నటువంటి వ్యక్తులు వేదిక మీదనే ఉండవలసిందిగా కోరుతున్నాం. మెంబర్లందరికీ కూడా ఘన స్వాగతం, స్వాగతం, సుస్వాగతం. మన వేదిక ముందున్నటువంటి మన 24 వార్డు ప్రజానికానికి, మన వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు. అస్సలాము అలైకుం రహమతుల్లాహి బరకాతుహు. ఈరోజు మనము ఈ రాబోయే 45 రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు, అంటే మనకు ఎమ్మెల్యే ఎంచుకునే ఎన్నికలు వస్తున్నాయి. దాన్ని ఉద్దేశించి దాని గురించి ప్రతి వార్డులో ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఈరోజు 24వ వార్డు రావడము, అందులో భాగంగా మన నాయకులందరూ మీ వార్డంతా గడప గడపకు తిరగడము, ఒక చిన్న మీటింగ్ మాది ఏర్పాటు చేసుకొని మన ప్రజలందరికీ మన వైఎస్ఆర్సీపీ, మన జగనన్న, మన ప్రభుత్వం తెచ్చిన ఎన్నో పథకాలు, సంక్షేమ పథకాలు అన్నీ మీకందరికీ అందుతున్నాయా లేదా అని తెలుసుకొని మళ్ళీ మనం జగనన్నని మళ్ళీ తెచ్చుకోవాలా, మన ప్రభుత్వాన్ని మళ్ళీ మనం నిలబెట్టుకోవాలా. ఎంతోమంది కల్లుబుల్లి మాటలు చేస్తూ ఉంటారు, వస్తారు పోతారు, కానీ వాళ్ళ కల్లుబుల్లి మాటలు వచ్చేసి మీకు తెలిసిందే, ఇంతకు ముందు కూడా తెలిసినారు. మీకు మీరందరూ బాగా ఆలోచించుకోవాల్సిన విషయం ఏమంటే, మనం జగనన్న ప్రభుత్వం ఉంటేనే సంక్షేమం, అభివృద్ధి, లేకపోతే క్షామం. క్షేమం లేదు, క్షామం అంటే बाबाजान इन्होंने ये वार्ड के अंदर आज जो प्रोग्राम किया है, बड़ा शानदार प्रोग्राम किया है। अब बहुत से दिन इलेक्शन में घूम रहे हैं इधर उधर, लेकिन जितने भी लोग यहाँ आए हमें आते उनको मैं मुबारकबाद देता हूँ। वो इसलिए देता हूँ, आप लोग सब यहाँ इसलिए आए हैं कि जगन मोहनी साहब इस आंध्र प्रदेश के चीफ मिनिस्टर हैं, उन्होंने हर स्कीम औरतों के नाम देते हैं। आपको यह बात मालूम होना चाहिए, इस आंध्र प्रदेश के अंदर तकरीबन 35 लाख घर औरतों के नाम दिए हैं। ऐसा कोई स्टेट नहीं भारत देश के अंदर इतने घर एक ही बार औरतों के नाम दिया। ఆశీర్వదించేటందుకు, మీ నాయకుడిని చూసేటందుకు, మీ భవిష్యత్ నాయకుడిని ఎన్నుకునేటందుకు ఇక్కడికి వచ్చినటువంటి నా మైనారిటీ సోదరిమణులకు ప్రతి ఒక్కరికి స్వాగతం పలుకుతూ, ఆ దేవుడిచ్చిన మన ఒక సువర్ణ అవకాశం 2024 ఎన్నికలకి మీకు మక్బుల్ అహ్మద్ గారిని మీకు ఈ కదిరి ఎమ్మెల్యేగా ప్రపోజ్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు మీ ముందుకు పంపించారు. స్థానికుడు, మీ మధ్యన పుట్టినవాడు, మీ మధ్యన పెరిగినవాడు, ఈ స్కూళ్ళలో చదువుకున్నవాడు, ఇక్కడనే పెళ్ళిళ్ళు చేసుకొని ఇక్కడనే చదువుతున్నటువంటి మీ మధ్యన ఉన్న ఒక వ్యక్తిని, ఒక వైట్ పేపర్ని, ఒక తెల్ల కాగితాన్ని మీ చేతికి ఇచ్చేసి
మీరు ఏం రాసుకుంటారో ఏం గీసుకుంటారో పేపర్ మీద మీకు ఒక నాయకుడిని అందజేస్తున్నా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఇచ్చిన ఈ సువర్ణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని చెప్పి మహిళా సోదరీమణులకు చెప్తా ఉన్నాం. కారణం ఏంటంటే భవిష్యత్తులో మీకు ఏ సమస్య వచ్చినా మీకు ఈ కంటిన్యూ నడుచుకుంటా పోతే ఒక పర్లాంగ్ దూరంలో ఆయన ఇల్లు ఉంటుంది. మాకు ఈ సమస్య వచ్చిందని చెప్పిన మరుక్షణం స్పందిస్తూ మీ కార్యక్రమాల దగ్గరుండి మీకు వచ్చిన సమస్యలను దగ్గరుండి తీర్చేటటువంటి వ్యక్తిని, మీకు అందుబాటులో ఉన్న వ్యక్తిని, మీ బాగా సుపరిచితుడైన వ్యక్తిని మీకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సోదరిమణులారా ఒకటి గుర్తించండి, ఈ ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనించండి. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు వచ్చి మీకందరికీ మహిళా సోదరీమణులకి మీ డ్వాక్రా రుణం ఎంతుంటే అంత మాఫీ చేస్తాము, మీ బంగారు రుణం ఎంతుంటే అంత మాఫీ చేస్తాము, బ్యాంకులోనే మీ బంగారాన్ని మీ బంగారం ఎంతుంటే అంత ఎనికి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తాము, మీ బిడ్డలకి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత నాది, బాబు వస్తే జాబ్ ఇస్తాడు, లేదా మీ బిడ్డలకి ఉద్యోగం వీలేని పరిస్థితి ఉంటే ఉద్యోగం ఇచ్చేంత కాలం నెలకు 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి గతంలో ఎన్నో అబద్ధాలు చెప్పి మిమ్మల్ని అన్నీ మోసపుచ్చి 2014 ఎన్నికల్లో వచ్చి ఎమ్మెల్యే ఆయన సీఎం గారు అయిన తర్వాత 2014 నుండి 19 వరకు ఆయన రాజ్యం వెళ్ళారు. ఆయన పాలన సాగింది. ఆ పాలనలో చెప్పిన మాట ఏది నిలబెట్టుకోకుండా మీరేమో ఆయన డ్వాక్రా రుణం అంతా మాఫీ చేస్తారని చెప్పి బ్యాంకులో కట్టాల్సిన అవసరం లేదు, సీఎం అయిన వ్యక్తి చెప్పాడు కదా అని చెప్పి మీరు కట్టకుండా ఇంటి దగ్గర ఉంటాము, ఆయన కడతారు లేని వెయిట్ చేయటము, లాస్ట్గా ఆయన కట్టకపోవటము, మీరు A1 గ్రూపులుగా ఉన్న మీరు డిఫాల్ట్ గ్రూపులలోకి వెళ్ళిపోయి ఆ వడ్డీ భారాలు పెరుగుతాయి, కట్టుకోలేక ఇబ్బంది పడిన ఈ మహిళా సోదరీమణులు. సరే మీరు అందరూ అనుకున్నారు ఈయన మాట చెప్పినాడు, మోసం చేసినాడు, ఇబ్బంది పడినామని బాధపడుతున్న టైంలో ఎన్నికలు రానే వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు మీ దగ్గరికి పాదయాత్ర రూపంలో మీ దగ్గరికి వచ్చారు. వచ్చి మీ బాధలు చూశారు, మీ బాధలు మీరు చెప్పారు, మీకు ఏం బాధలు ఉన్నాయో ఆయన విన్నాడు, మీరేం చెప్పారో ఆయనే విన్నాడని మీ అందరూ అనుకుంటున్న టైంలో ఎన్నికలకు ముందు ఒక మేనిఫెస్టో రిలీజ్ చేశాడు. గతంలో చంద్రబాబు నాయుడు చెప్పి చేయలేని పెట్టేది నేను చేస్తానని చెప్పి ఆయన కూడా వాటికి తోడు ఇంకా కొన్ని చెప్తూ ఒక మేనిఫెస్టో రిలీజ్ చేసినప్పుడు మీకు కూడా అపనమ్మకం ఏర్పడి ఉంటుందేమో, కాకపోతే కొంచెం నమ్మకం కూడా ఉంటుంది. ఆ రాజశేఖర రెడ్డి గారి కుమారుడు కదా, ఆ రాజశేఖర రెడ్డి గారు మాట తప్పేవారు కాదు కదా, ఈయన కూడా మాట తప్పడనే ఉద్దేశంతోనే మీరందరూ భారీ మెజారిటీ 151 ఎమ్మెల్యే సీట్లు ఇచ్చి గెలిపించే కార్యక్రమం. గెలిచాడు. నిమిషం నాన్న డిస్టర్బ్ చేయకుండా. 2019లో సీఎంగా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. వచ్చిన తర్వాత సీట్లో కూర్చున్న తర్వాత ఆయన చెప్పిన ప్రతి మాట తూచా తప్పుకోకుండా మీకు చెప్పిన డ్వాక్రా రుణమాఫీని 4 విడతల్లో మీకు కంప్లీట్గా మీ రుణం అంతా మాఫీ చేస్తానని చెప్పి 4 విడతల్లో పూర్తిగా చెప్పిన మాట ప్రకారం రుణమాఫీ చేసిన కార్యక్రమం. మీకు ఏవైతే చెప్పినాడో చేయూత కానీ, ఆసరా కానీ, లేకపోతే వృద్ధాప్య పెన్షన్ కానీ, వితంతు పెన్షన్ కానీ, వికలాంగుల పెన్షన్లు కానీ, మీ పిల్లలకి ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ కానీ, లేకపోతే ఆరోగ్యశ్రీ కానీ, जो लोग शेयर करें उन सबको मैं एक आदमी को नाम से मैं शुक्रिया अदा करता हूं और उनके आने को मैं मुबारकबादी देता हूं। और इतने ये प्रोग्राम को इतने अच्छे से जो है ऑर्गेनाइज करे सोते समीर खान और उनके भाई फिरोज खान, उनके वालिद को और उनके भाइयों को और जितने भी 24वां वार्ड में ये प्रोग्राम सक्सेस करने में और सबको भी जो है जाको YSRCP पार्टी के बारे में बोल को तो मैं यहाँ तक लाने के लिए जो भी मेहनत करें उन सबको नाम को जो है मैं सबको मुबारकबादी देते हुए मैं शुक्रिया अदा करता हूँ। सबसे पहले मैं आज 24वां वार्ड में कैनवासी के लिए आया, जाको मैं फैन के मार को वोट डालो और जगन्नाथ को वोट डालने से क्या फायदा होता है, फिर दोबारा उनको CM बनाने में और मुझे कई को MLA बनाना और शांतमक को MP बनाने में तुम सबको क्या फायदा है तो बोलने के लिए आया। तो जितने भी घरां को गया, घरां पूरे खाली ही। मैं पूछा कहाँ गए भाई लोग, सब एक जने भी नहीं ना वार्ड में, बोले तो पूरे के पूरे जो है मीटिंग के लिए गए और इंतजार करेंगे उसको। इससे मालूम होता है कि अब मैं किसी के घर को जाने की इसलिए जरूरत है कि पूरे के पूरे यहाँ आ गए। आने वाले इलेक्शन में तुम्हें सब जिस तरीके से यहाँ को सबर के साथ 3 घंटे से बैठे उस तरह से जाको पूरे के पूरे फैन को जो है वोट करती और कराती और बोल को इससे मुझे मालूम होगा। और जो भी हमारी अपोजिट पार्टी है वो अब तक तय नहीं हुई,
वो टीडीपी है कि बीजेपी है कि जनसेना है कि क्या है कि कई गिरे तो आपस में लड़ने में बस हो गए। हमने तो 2 महीने पहले जगन्ना जो है अनाउंस कर डाले, कई गिरे और बोले तो जाको तुमने सब में मिलना और जगन्ना करते सो ये डेवलपमेंट के बारे में बोल को आने वाले इलेक्शन के ताल्लुक से तुमने सब बोलने के लिए हमने 2 महीने पहले अनाउंस कर डाले, मगर अपोजिट पार्टी अब तक अनाउंस करे नहीं। कई रहे तो उनको खुद मालूम नहीं कौन सी पार्टी के साथ चुनाव को फोटो रख लेते हैं, कौन सी पार्टी को वोट डालना उनको मालूम नहीं तो तुमने क्या मालूम होता है। इसलिए आने वाले इलेक्शन में सिर्फ और सिर्फ फैन को वोट डालना, उससे तरक्की होती है। मैं तो ज्यादा बोलता नहीं, कई को तो जितने लोग हम बात करें उन्हें सब बोल डाले जगन्ना आने में क्या फायदा होता है आपको। मैं छोटे 2-4 बातें बोलता हूँ, ये वार्ड में क्या जरूरत है वो करने आओ, मैं बोलता मैं जगन्ना क्या करती क्या नहीं सब बोल डाले, पुलसीना अन्ना बोल डाले, चेयरमैन साहब बोल डाले, जितने भी लोग हम बात करें सब बोल डाले। मैं इतना बोलता हूँ ये वार्ड को क्या जरूरत है, नाले जरूरत है क्या, और क्या जरूरत है, क्या रोडान जरूरत है, गल्ला में क्या होना, पानी की जरूरत है, क्या जरूरत है वो इंशाअल्लाह पूरे के पूरे मैं पूरा करता हूँ। ये मैं वादा करने हूँ मैं क्या तुमना पेंशन आना या तुमना अम्मा उड़ी है, किसी को आता है किसी को आ रहा नहीं कर दो। मैं आने के बाद एक दूसरे ने बोले लगभग सबको भी आ रहा है, एक दो को आ रहा नहीं, उनको भी इंशाल्लाह अम्मा उड़ी हो पेंशन हो उनके घरान को है जैसा जल्द से जल्द मैं आपको करने की कोशिश करता हूँ और करा दूँ और बोल को मैं उनकी जिम्मेदारी लेता हूँ और उनको वादा करता हूँ। मैं ये जो 4वां वार्ड में जितने भी लोग बैठे तुम्हें सब तुम्हारे घर वाले को बोलना जे मकबूल भाई आए थे, मकबूल भाई हमारे आदमी आपको वार्ड को अच्छा करते और बोली हमें सब जो है फैन को हमें वोट डालना, तुम्हें डालना, बच्चा को बोलना, आजू बाजू वाले पड़ोसियों को बोलना, हो सके तो तुम्हें जाते रहती क्या तुम इधर उधर काम को काम नहीं की वहाँ एक ही चक बात फैन को डालो, दूसरे वोटा दूसरे पार्टियां को डाले तो डूब जाती, कोई सी भी स्कीम आती नहीं, क्या भी फायदा पहुंचता नहीं। इसलिए हमें फैन को वोट डालना, मकबूल भाई को असेंबली को भेजना, क्या भी काम आने हैं तो उनको जाकर पकड़ लेना। हमें क्या कर क्या जी भाई उस दिन जाकर बड़ा बोल दोगे तुम्हें अब क्या भी काम नहीं करे और को उनको जाकर पूछ सकती है, बोल को तुम्हारे घर वाले को बोल को आजू बाजू पड़ोसियों को ये बात बोल को फैन को वोट डालना। किसे बात डालती वोटा ये वोट भी दूसरी पार्टी को डालना नहीं, फैन को वोट डाल को जगन्ना को फिर दोबारा सीएम बनाना, मुझे असेंबली को भेज को तुम्हारा एमएलए बना को दोबारा जीत को इंशाअल्लाह एक जगह मीटिंग रख दूं मैं आगो तब आगे बोल दूं मैं क्या क्या करता हूँ, तुम्हें सब मदद करे और मैं तुम्हें मदद करता हूँ और बोल को तुम्हारे बीच में मैं आता हूँ, तुम्हें सब फैन को वोट डालना, जगन्ना को सीएम बनाना और तुम्हारे क्या क्या काम है पूरे मेरे पास आकर तुम्हें इंशाअल्लाह करा ले जाना। हमें ये मीटिंग करके जाने के बाद में आती अब अयो बहुत बड़ी मीटिंग होगी 4वां वार्ड में पूरे के पूरे घर वाले आ गए, अब हमें जाओ क्या झूठे सच्चे बातें बोलना उनको कौन तुम्हें क्या तो आगे बोलना आए तो तुम्हें क्या बोलते हैं जाओ बात मीटिंग होगी अब कौन भी आना नहीं, हमें तय कर ली फैन बुलाना आपको, अब तुम्हें जाओ वो कौन तो मंगने है तो बोलने जाओ बात घर को फेरी करो उनको भेज डालना तुम्हें क्या सब को भगा डालो, फैन को वोट डाल को मंजे तुम्हें एमएलए बनाना है रूबल को। तुम्हारे सबसे गुजारिश करते हुए ये जो मौका दिए से सबसे पहले आज एक काउंसिलर इसाक भाई के बच्चे और बहुत सारे 30 फैमिली जो है आज हमारे वैएसआरसीपी पार्टी में ज्वाइन हुई, उनके ज्वाइन होने को मैं मुबारकबादी देते हुए एक और बात जितने लोग टीडी में बचे थे 30 घरा वो भी आ गया, खाली हो गई पार्टी, अब क्या बचना है इस वास्ते में उनको मुबारकबादी देते हुए क्या में बिठाती जगन कुछ वोट डालती मुझे एमएलए को वोट डाल को 2 वोट डालना, एक बंदी असेंबली डालना, एक शांतम मक्का वासक ने आज उनको जो है एमपी को भेज को 2 वोटा फैन को डाल को अपना सब जो है जिताती है रूबल को। उम्मीद से तुमने सभी मैं शुक्रिया अदा करते हुए सबको गुजारिश करता हूँ मेरे भाना बेटी माँ भाना तुम्हें सब जाते हुए बोलने में जाना भाई क्या बात करें जाकर पकड़ लेंगे उनको जीतने के बाद में जीतेंगे हमें को सबको जो है दुआ की दरखास्त करता हमें ये मौका दिए तो सबको ये वार्ड वाले को और ये जो प्रोग्राम मार्ग इमरान